హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. దేశవ్యాప్తంగా చర్చనాంశంగా మిగిలిపోయింది ఒకటే. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అదేవిధంగా మంత్రి నారా లోకేష్ గారు దావోస్కి వెళ్ళి ఇన్వెస్ట్మెంట్స్ తెస్తామని చెప్పేసి ₹1 కూడా ఇన్వెస్ట్మెంట్స్ తీసుకురాకుండా తిరిగి రావడమే ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మిగిలిపోయింది. హైదరాబాద్లో చూసినట్లయితే గల్లీ గల్లీలో పెద్ద పెద్ద హోర్డింగ్స్, పెద్ద పెద్ద కటౌట్స్ పెట్టారు. రేవంత్ రెడ్డి గారు 1,82,000 కోట్లు ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొచ్చారని అసలు పండగలాగా హైదరాబాద్ మొత్తం గల్లీ గల్లీలో బోర్డులు పెట్టారు. అది కూడా జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ లాంటి మెయిన్ సెంటర్స్ అన్నిట్లో వాళ్ళు ప్రమోట్ చేసుకుంటున్నారు, ఇంత సాధించారు. కానీ ఆంధ్రప్రదేశ్లో చూసినట్లయితే జీరో ఇన్వెస్ట్మెంట్స్, ₹1 కూడా ఆంధ్రప్రదేశ్లో పారిశ్రామికవేత్తలు ఇన్వెస్ట్ చేయడానికి సిద్ధంగా లేరు. అదేంటి, కారణం ఏంటి? గత ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో 1,20,000 కోట్ల పెట్టుబడులు వచ్చినాయి. కానీ ఇప్పుడు అసలు ఏం రాబోవడానికి కారణం ఏంటంటే దీనికి రెండు కారణాలు వినిపిస్తూ ఉన్నాయి. ఒకటి, చంద్రబాబుని వీళ్ళు నమ్మడం మానేశారు. ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉన్నారో వారు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు చెప్పే మాటల్ని నమ్మలేకపోయారు. ఒకటి, వాళ్ళని వీళ్ళు సాటిస్ఫై చేయలేకపోయారు. వీళ్ళ దగ్గర విజన్ 2047 అని ఇంత గొప్పగా చెప్పే చంద్రబాబు నాయుడు గారు 2047 అంత గొప్పదని వాళ్ళని నమ్మించలేకపోయాడు. మనం అంటే పిచ్చోళ్ళం కాబట్టి గ్రాఫిక్స్ చూసి నమ్మేస్తాం. ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు పిచ్చోళ్ళు కాదు. దే నో ఎలా ఇంప్లిమెంట్ అవుతుంది, ఎలా డెవలప్మెంట్ జరుగుతుంది. ఒక రాష్ట్రము రాజధాని డెవలప్ చేయాలంటే మినిమము 30 సంవత్సరాలు పట్టిద్దన మినిమం సెన్స్ ప్రతి ఒక్క ఇన్వెస్టర్కి ఉంటుంది. సో ఇంత చేసి కూడా పైసా రాలేకపోయారు. దానిపైన ఇప్పటి వరకు పచ్చ మీడియా ఎప్పుడైనా ఎక్కడైనా డిబేట్లు కానీ దాని గురించి ఫెయిల్ అయ్యారని కానీ చెప్పడం జరిగిందా? కానీ గతంలో అయితే 1,20,000 కోట్ల ఏం సరిపోతాయి, దారి ఖర్చులు కూడా రావంటూ సో కాల్డ్ పచ్చ మీడియా మొత్తం పిచ్చి కూతలు పచ్చిగా మాట్లాడిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఏంటి, నువ్వు 1,20,000 కోట్లు వచ్చినాయో దావోస్ వెళ్తే అన్నారు. ఇప్పుడు ఆ పిచ్చనాయాలు ఇప్పుడు ఎవ్వడం మాట్లాడతలేదు. రీజన్ ఏంటి? వాళ్ళ అనుంగు సోదరుడు, మిత్రుడు వాళ్ళకి జీతభత్యాలు ఇచ్చి పోషించి వాళ్ళ మంచి చెడ్డలు చూసుకునేటువంటి చంద్రబాబు నాయుడు గారిని అలా అంటానికి విశ్వాసం అడ్డం వస్తుంది అనమాట. ఎందుకు? ఒక బిస్కెట్ ఇస్తే కుక్కలు తోకుపుకుంటే ఎలా తిరుగుతాయో అలాగే సో కాల్డ్ పచ్చ మీడియా మొత్తం చంద్రబాబు నాయుడు గారు ఏం చేసినా కూడా వహ్వా వహ్వా జహాబనా వహ్వా అన్నారు. కానీ ఒక్కసారి ఎదురు తిరిగి మాట్లాడినా కూడా వీళ్ళకి మళ్ళీ నెక్స్ట్ బర్త్డే ఉండదు అనమాట. సో దీనిపైన మా బుడ్డోడు గట్టిగా చేసుకున్నాడు. ఒక రేంజ్ లో రాడ్ రొంబల్లా సుగుణ టీఎంటీని గట్టిగా దించి పండుకాడు. ఒకసారి చూడండి మీరు. అందరికి నమస్కారం అండి. నేనండి సీస్ ద సిప్ టీవీ నుండి శ్రీకాళహస్తి శ్రీనివాసరావు మాట్లాడుతున్నా అండి. మరి మ్యాటర్ ఏంటంటే దావోస్కి వెళ్లి తమ్మిడాదాయం దాకుండా ఢిల్లీలో ల్యాండ్ అయిన బాబోర్ గురించి డిస్కషన్ మానేసి సైరారెడ్డి రాజీనామా మీద డిబేట్లు ఎట్టి డైవర్ట్ చేస్తారేటి? ఎట్టా దావోస్ హోటల్లో కిటికీ అద్దాలు పగిలినా వణికించే సెల్లు ఆదరకుండా ఉన్నాడా? మరి ఆనాడు జైలుకి వెళ్లి రిమాండ్ లో ఉన్నప్పుడు రోగాల లిస్ట్ చదివి రచ్చ చేశారు కదా. మరి అదంతా బెయిల్ కోసం ఆడిన బోగస్ డ్రామా అనమాట. ఇక అవతలోళ్ళు చేసిన అభివృద్ధి గురించి చెప్పుకొని అడుక్కుంటే ఉపయోగమే ఉంది? తమరు అధికారంలో ఉన్నప్పుడు చేయాల్సిన అభివృద్ధి చేసుంటే ఈనాడు ఇన్వెస్టర్లు మిమ్మల్ని నమ్మి పెట్టుబడులు పెట్టేవారండి. అయినా వచ్చిన ఇన్వెస్టర్లకి రెడ్ కార్పెట్ వేసి రిటర్న్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇన్వెస్ట్ చేస్తారు గానీ రెడ్ బుక్ రాజ్యాంగం గురించి చెప్తే రిజెక్ట్ చేయరా ఏంటి? ఇక గతంలో జగన్ అన్న దావోస్కి వెళ్లి 1,20,000 కోట్లు పెట్టుబడులు తెస్తే ఈ మాత్రం దానికి దావోస్ దాకా వెళ్లాలా, దారి ఖర్చులు దండగాని కామెంట్స్ చేసిన కాటం రాయుడు ఈనాడు తమ యజమాని అదే దావోస్కి వెళ్లి రాను పోను కట్టిన ఖర్చులు కూడా రికవరీ చేయకుండా రిటర్న్ అయ్యాడు కదా. మరి కామెంట్స్ చేయకుండా కామ్ గా కూర్చున్నాడేటని పలువురు విశ్లేషకులు గుసగుసలాడుతున్నారని సమాచారం అండి. ఉంటాండి మరి. బాగా వేసేసాడు. చూసారు కదా అసలు ఎలా ఉంటదంటే ఎలివేషన్స్, అక్కడున్న ఎలివేషన్స్ TV5 మూర్తి చెప్తూ గట్టే చలిలో కద్దర బట్టలు వేసుకున్న చంద్రబాబు నాయుడు గారు అంత స్ట్రాంగెస్ట్ పర్సన్ అయితే స్నేహ బ్లాక్ నుంచి, రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి నాకు ఒంట్లో బాగాలేదు నేను ఉండలేను అని ఎందుకు రాపించి బెయిల్కి అప్లై చేశారు? నేను స్ట్రాంగెస్ట్ పర్సన్ ఎన్నాలైనా ఉంటా, ఉంచుకోడు దమ్ముంటే చూద్దాం అని ఉండొచ్చు కదా అంటూ బొడ్డోడు అడిగారు. అంతేకాదు దావోస్ లో జరగవి ఆన్ ది ఫేక్ అగ్రిమెంట్స్ అంటూ సేమ్ TV5కి చెందినప్పుడు శివ అనే వ్యక్తి
అక్కడ ఎలా ఉంటుందంటే ఫస్ట్ అగ్రిమెంట్స్ చేయించుకుంటారు, ఎంఓఏలు రాసుకుంటారు, పత్రాలు మార్చుకున్న తర్వాత వాళ్ళు ఎటువంటి ఇన్వెస్ట్మెంట్స్ చేయరు అనమాట. ఇవన్నీ ఫేక్ అగ్రిమెంట్స్ అని ఇప్పుడు మాట్లాడుతున్నారు. అంత ఫేక్ అగ్రిమెంట్స్ చేసుకోవడానికి దావోస్ వాళ్ళకి వెళ్ళారా దరిద్రుడా, బుర్ర తక్కువదవా అని అందరూ అడుగుతూ ఉన్నారు. సో ఓవరాల్గా చెప్పాలంటే ప్రజల్ని మోసం చేయడానికి ఇప్పుడు ఏం చేస్తున్నారు, విజయసాయిరెడ్డి ఇటు వైఎస్ఆర్సీపీ పార్టీకి అటు ఆయన రాజకీయ జీవితానికి ఎండ్ కార్డ్ వేసుకున్నారు ఆయనంతటా ఆయన. ఇప్పుడు ఈ దావోస్ మ్యాటర్ని పక్కగా తప్పించి ఆ విజయసాయిరెడ్డి వెళ్ళారంటే నాయకుడు మొత్తం నమ్మకం దాకా వెళ్ళారు అని ఒకడు, ఆయన నడితే వెళ్ళడానికి ఏంటని ఇంకొకడు, ఇంక షర్మిల కూరుకుంటుందా, ఓ ఆవిడ జగన్మోహన్ రెడ్డి పైన నమ్మకం లేదు కాబట్టి ఇలా చేశాడు. నేను ఎవడున్నా ఎవడపోయినా పార్టీ ఏమన్నా పోతుందా? పార్టీ ఏమన్నా పోతుందా? అడవిలో చీమలు పళ్ళ మీద దాడి చేస్తే చెట్టు మొత్తం పాడైద్దే ఏంటి? ఏమీ కాదన్నా, పార్టీ శాశ్వతం. ఒక్కడితోనే స్టార్ట్ అయ్యాడు ఆయన. వెన్నుబోట్లు పొడిచి మందని హోటల్లో పెట్టి ఆయన గెలవాలా, అర్థమైందా? ఒక్కడితోనే స్టార్ట్ అయ్యాడు, ఒక్కడే పోటీ చేస్తాడు, ఒక్కడే గెలుస్తాడు. అటువంటి నాయకుడి చుట్టూ అసలు హార్డ్ కోర్ సైన్యం ఉంది. వైఎస్ఆర్సీపీకి ఉన్న సైన్యం హార్డ్ కోర్. ఎవడొచ్చినా కూడా ఎన్ని కోట్లు ఇచ్చినా కూడా కదలని సైన్యం అయింది. కార్యకర్తలు 40% ఆ సైన్యాన్ని తట్టుకునే దమ్ము ధైర్యం ఏ పార్టీకి ఇప్పటివరకు రాలేదు, రాదు కూడా. అది తెలుసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.